ఈరోజు మా ఇంటి వంట పాలకూర పప్పు అండి. పాలకూర ఈరోజు చాలా ఫ్రెష్గా ఉంది. అయితే కొంచెం పలచగా చేసుకున్నాను పప్పు. సాయంత్రం టిఫిన్కి రాత్రి రొట్టెలకు కూడా కావాలని పలచగా అలా చేసుకున్నాను. ఇవి చిన్నులపాయ ముక్కలు అనమాట. పొట్టు తీసేసి చితక్కొట్టు వేయకుండా తాలింపులో కట్ చేసి చిన్న చిన్నవి జీలకర్ర, చిన్నులపాయ, ఆవాలు, మినపప్పు వేసి తాలింపు వేసుకున్నాను. పాలకూర పప్పు చాలా టేస్ట్గా ఉంది. పప్పు మెదిపేసిన తర్వాత చిన్న చింతపండు గుజ్జు ఒక 2 స్పూన్లు ఉండేటట్టు వేసుకుంటే బాగుంటుంది. నంచుకోవడానికి ఉప్పుమిరపకాయలు, మాకు ఎప్పుడు ఉప్పుమిరపకాయలు ఉంటాయి. పప్పుతో కానీ సాంబార్తో కానీ నంచుకోవడానికి చేస్తూ ఉంటాను ఖాళీ దొరికినప్పుడల్లా. ఇవేమో గోరుచిక్కుడుకాయ ఉరుగు అనమాట. గోరుచిక్కుడుకాయలు కూడా ఉప్పుమిరపకాయలు వేసేస్తే కట్ చేసి ఎండబెట్టేసుకుంటే ఈ కారం సరిపోతుంది. ఉప్పు కారం దీనికి కూడా పట్టేస్తుంది. ఈ ఉరుగు కూడా ఎండబెట్టుకొని 2 నంచుకోవడానికి వేయించాను అనమాట.